హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చూడండి, ఈ రోజు నేను మటన్ ఫ్రై చేయబోతున్నాను. ఈ మటన్ ఫ్రై ఇంగ్రీడియంట్స్ బాండి వేసి నేను మటన్ ఫ్రై రెడీ చేయబోతున్నాను. ముందుగా బాండి పెట్టానండి. స్టవ్ అయిన తర్వాత ఈ బాండిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా 1 by 1 యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, నేను ఆయిల్ మటన్ ఫ్రైకి సరిపడా మటన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మటన్ ఫ్రై చూడండి, ఒక 100 grams లేదా 120 grams కారం నూనె కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరి తక్కువ అయితే కనుక నీసు వాసన వస్తుంది, సరిగా కుక్ అవ్వదు, తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ వేయించుకుని కొద్దిగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్నట్టు మనం ముందుగా ఆనియన్స్ బిఫోర్ స్ట్రైట్ గా కానీ చిన్న ముక్కలుగా కానీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాచీ వేసి నేను కొద్దిగా ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఆయిల్ కాగుతూ ఉంది. ఇందులో కాగగానే కొంచెం చెక్క, ఇలాచీ మంచి ఫ్లేవర్ వాసన కోసం మనం ముందుగానే వేసుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా వేగుతుండగా ఈ చెక్క ఇలాచీ కొద్దిగా ఫ్రై అయ్యి ఫ్లేవర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ కూడా మనము కాగిన ఆయిల్లో ఇప్పుడు వేసేసుకోవాలి. ఇదిగోండి, ఆనియన్స్ వేసాను కదా. ఇలాగా చెక్క ఇలాచీ వేస్తే కనుక ఈ మటన్ మొత్తం వేసిన తర్వాత ఫ్రైని కొద్దిసేపు వేగనివ్వాలి. ఆనియన్స్ ని ఫ్లేవర్ బ్రౌన్ వచ్చే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి. మటన్ ఫ్లేవర్ ఎక్కువ నీసు వాసన వస్తుంది కాబట్టి అలా రాకుండా చక్కగా బాగుంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా ఆనియన్స్ వేసి నేను మొత్తం చూడండి ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకుంటాను. వేడిగా ఉన్నప్పుడు గరిటె తీసుకుని చక్కగా కలుపుకుంటూ సెపరేట్ చేసుకోవాలండి. ఆనియన్స్ కలిసి ఉన్నా కూడా అప్పుడు తొందరగా వేగుతాయి. ఇలా ఆనియన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఈ విధంగా ఆనియన్స్ చక్కగా వేయించుకుంటూ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఆనియన్ ని వేస్తూ ఉండాలండి. చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా బ్రౌన్ గా వచ్చిన బాగా మాడిపోకుండా ఈ విధంగా ఉంటే చాలు. ఇప్పుడు ఈ ఆనియన్స్ ని పెట్టుకున్నటువంటి ఫ్రెష్ వేగిన తర్వాత ఉన్నటువంటి అల్లం వెల్లుల్లి మనం దీనిలో కొంచెం సరిపడా ఫ్రెష్ గా దంచి పెట్టుకున్నా పర్వాలేదు, మిక్సీ పట్టినా పర్వాలేదు. అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసాను. ఈ విధంగా కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అలాగే కలుపుకోవాలండి. పసుపు వేసుకుందాము. దీనిలో కొద్దిగా పసుపు వేసుకుని సరిపడగా, అలాగే కారం ఒకసారి పూర్తిగా కలిపి వేసుకుని కట్ చేసుకున్నటువంటి నిలువుగా చీర్చిన పచ్చిమిర్చి వేసాను. అలాగే ఒక 2 టమోటా ముక్కల్ని నిలువుగా చీర్చుకుని వేసాను. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు ఇందులో నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ వేస్తున్నాను. మటన్ వేసి పూర్తిగా శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకుని 4వసారి మంచినీళ్ళలో చక్కగా కొద్దిసేపు ఒక 5 minutes ఉంచినటువంటి మటన్ అండి. మొత్తం నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి మటన్ వేసాను. ఈ మటన్ మనకి చక్కగా నీరు ఊరుతుందండి. ఎలాంటి నీరు చుక్క మనం మటన్ వేయంగానే వేయాల్సిన అవసరం లేదు. మటన్ చాలా నీరు ఊరుతుంది మూత పెట్టగానే. చూడండి, అప్పుడే నీరు వచ్చేస్తేనే నీరు ఊరి చక్కగా లిక్విడ్గా వస్తుంది. ఆ నీరంతా ఇంకిన తర్వాత మళ్ళీ ఒకవేళ ఉడకకపోతే కనుక మళ్ళీ కొంచెం నీరుని యాడ్ చేసుకుందాము. మూత పెట్టి పూర్తిగా నీరు ఇంకిన తర్వాత మళ్ళీ చూద్దాం. చూడండి, నీరు మొత్తం పైకి స్ప్రెడ్ అయింది కదా. మటన్లోంచి ఎలాంటి నీరు చుక్క వేయకుండా ఎంత నీరు
ఇంకెందో చూడండి, ఈ నీరంతా కూడా మటన్లోదే. ఈ వాటర్తోనే మ్యాక్సిమం ఒక 50% మటన్ కుక్ అయిపోవాలండి. మిగతా 50%కి మనం కొద్దిగా తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నాను. మటన్కి సరిపడగా, మటన్ ఫ్రైకి కళ్ళుప్పు వేసుకుని అలా మగ్గబెట్టుకోవాలి కాసేపు. నేను కొద్దిగా నెయ్యి చుక్క వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం, ఫ్రై కాబట్టి. ఇష్టం ఉన్నవారు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చండి. నెయ్యి అనేది అంత మ్యాండేటరీ కాదు. నాకు ఫ్రై కాబట్టి కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యిని యాడ్ చేశాను. కొద్దిగానండి, ఒక 5 డ్రాప్స్. ఇప్పుడు సరిపడా కారం వేసుకోవాలి. నేను కారం సరిపడగా వేసానండి. మటన్ కర్రీ, మటన్ ఫ్రై కాబట్టి, నాన్ వెజ్ కాబట్టి అందులోనూ కనుక మనం కారం ఎక్కువగానే పడుతుంది. ఉప్పు, కారం, ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది రెగ్యులర్ కర్రీస్ కన్నా. నాన్ వెజ్ కర్రీస్కి ప్రతి సందర్భంలోనూ కొద్దిగా కర్రీ మనకి ఎలాంటి నిశ్వాసన రాకుండా ఉండాలి అంటే కనుక కొంచెం ఉప్పు, పసుపు జనరల్గా వేసుకున్నా పర్వాలేదు. ఉప్పు, ఆయిల్, కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ విధంగా మనం మొత్తం కర్రీ అంతా కారంని స్ప్రెడ్ చేసేసుకుని చక్కగా మగ్గబెట్టుకోవాలండి. కూరను కూడా ఇలాగా విజిల్స్ తీసి ఒక 3 విజిల్స్ 5 విజిల్స్ మటన్ ఆ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఈ విధంగానే చేస్తాను. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఆగి మళ్ళీ చూద్దాము. చూడండి, చక్కగా కుక్ అయిపోయింది మటన్ అనేది. మొత్తం నీళ్ళన్నీ కూడా ఇంకిపోయినాయి మటన్ లోపలికి. ఎందులోంచి అయితే నీళ్లు బయటికి రిలీజ్ అయినాయో మటన్లోంచి, మళ్ళీ అదే మటన్లోకి నీళ్ళన్నీ మొత్తం మటన్ కుక్ అవుతూ ఇంకిపోయాయండి. చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే ఉంది కదా, కానీ అప్పుడే కుక్ అవ్వదండి మటను, ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చీల్చినటువంటి పచ్చిమిర్చి మళ్ళీ యాడ్ చేసుకున్నాను నేను. ఈ పచ్చిమిర్చే టేస్ట్ అండి మెయిన్ కర్రీకి. నిలువుగా చీల్చుకోవాలి ఫ్రైకి. సారీ, కర్రీ కాదండి, ఫ్రై. ఈ విధంగా చక్కగా దగ్గరగా నీరంతా ఇంకిపోయే వరకు కూడా కుక్ చేసుకుంటూ మనం చూసుకోవాలి. ఇందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ కోసం. ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే కనుక ఈ కరివేపాకు అనేది పీల్చుకుంటుందండి, మనకి ఎక్కువ కనపడదు. ఇప్పుడు దీనిలో నేను ఒక ఫుల్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను. ఒక 50% మటన్లో నుంచి వచ్చిన నీరుతో మటన్ కుక్ అయిపోతే ఇప్పుడు ఈ వాటర్తో నాకు పూర్తిగా కుక్ అవుతుంది. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆగి చూస్తాను. చూడండి, మొత్తం వేసినటువంటి వాటర్ కూడా గ్లాస్ వాటర్ మొత్తం కుక్ అయిపోయి చక్కగా ఆయిల్ పైకి తేలి మటన్ మొత్తం కుక్ అయిపోయిందండి. ఇంకా ఎలాంటి గట్టిదనం అనేది మటన్లో లేదు. కొంతమంది కుక్కర్లో 5-10 విజిల్స్ తీసేసి ఫ్రై చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆ విధంగా చేస్తే కనుక మటన్ ఇలాగ ఫ్రై చేసేటప్పుడు మొత్తం స్మాష్ అయిపోయి బాండి మొత్తం చిన్న పీసెస్ కింద అయిపోతుంది మెత్తని మటన్ అంతా. కొంచెం అలా చేసేవారు కొంచెం విజిల్స్ ఒక 2-3-4 విజిల్స్ వచ్చి మటన్ పర్వాలేదు కుక్ అయింది అనుకున్నప్పుడు మాత్రమే ఫ్రై చేయండి. నేనైతే ఎప్పుడూ కూడా మటన్ కుక్కర్లో వేసి ఫ్రై చేయను. ఇదిగోండి, నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొద్దిగా ఎండు కొబ్బరి ఇవన్నీ మిక్సీ పట్టుకుని, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, అలాగే వెల్లుల్లి రమ్మ వేసినటువంటి మసాలా అండి. ఈ ఫ్రైకి చాలా టేస్ట్ని ఇస్తుంది అది. చూడండి, ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ దగ్గరగా అడుగంటుతూ కుక్ అయ్యిందండి మటన్. ఇంకా ఇప్పుడు దీనిలో నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని వేసేస్తున్నాను. మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని హీట్ అయితే చాలండి మటన్ ఫ్రై.
మొత్తం మసాలా అంతా కూడా మటన్కి పట్టేస్తుంది. ఇదిగోండి నేను మసాలా వేస్తున్నాను చూడండి. ఈ విధంగా వేసేసుకుని మొత్తం కర్రీ అంతా కూడా చక్కగా కలిపేసుకుంటూ గరిటెతోటి చక్కగా ఒక్క 5 మినిట్స్ మొత్తం మగ్గే వరకు కూడా అలాగా పక్కన పెట్టేసుకుంటే మటన్ పీసెస్కి మసాలా అనేది చక్కగా ప్రాపర్గా పట్టేస్తుందండి మొత్తం అంతాని. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు మటన్ ఫ్రై చూడడానికి చాలా బాగుందండి. ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ బయటికి స్మెల్ చాలా బాగా వస్తుంది. అసలు మసాలా వేయగానే ఇలాగ మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనిచ్చేస్తానండి. చూడండి ఆల్మోస్ట్ అసలు ఎండు కొబ్బరి వేసాం కదా, ఇంకా అసలు ఫ్లేవర్ అనేది చాలా ఇంక్రీజ్ అయిపోయింది. మొత్తం స్మెల్ చాలా బాగుందండి ఇది. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అడుగంటింది కదా, చాలు ఇంకా ఫ్రై మనకు రెడీ అయిపోయినట్టే. ఇంకా ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మటన్ ముక్క కూడా చక్కగా ప్రాపర్గా ముక్క ఎక్కడ ఎడకుండా ఏ ముక్కకి ఆ ముక్క ఆ పీసు అలాగే ఉండి చూడండి చక్కగా అడుగుని అంటుకుంటూ చక్కగా ఫ్రై అయింది. ఎక్కడా కూడా మాడిన సందర్భం కూడా లేదు. చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటే ఇది సైడ్ డిష్గా కానీ చపాతీలోకి కానీ లేదంటే సెపరేట్గా ఓన్లీ ఇలాగ మటన్ కర్రీ మటన్ ఫ్రైగా తిన్నా కూడా, లేదంటే పప్పుచారు సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది, రసంలోకి గట్రా. చూడండి సాల్ట్ చూసుకుంటున్నాను, సాల్ట్ సరిపోయిందండి. ఇవ్వండి ఈ విధంగా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఫ్రెష్ కొత్తిమీర వేసి ఇంకా మనం ఫైనల్గా సర్వ్ చేసేసుకోవడమే మటన్ కర్రీని. చూసారా కొత్తిమీర వేయంగానే ఎంత కలర్ఫుల్గా తయారైపోయిందో ఈ మటన్ కర్రీ అనేది. ఈ విధంగా చక్కగా రెడీ చేసుకోవడమేనండి మటన్ ఫ్రై. చాలా ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది ఫ్రెండ్స్. కొంతమంది తెలియని వారు కూడా ఈజీ ప్రాసెస్ మెథడ్ చూస్తే కనుక మటన్ ఫ్రై చేయడం చక్కగా వచ్చేస్తుంది కూడా. ఈ విధంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ కూడా. చాలా యమ్మీగా ఉంది, చక్కగా కలర్ఫుల్గా ఉంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈక్వలెంట్గా సరిపోయినాయి, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అవ్వలేదండి. నూనె కానీ మసాలా కానీ అలాగే సాల్ట్ కానీ కారం కానీ సరిపడగా ఫ్రైకి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. చూడండి ఫైనల్గా నేను కొత్తిమీరతో పైన కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంతేనండి. ఈ విధంగా రెడీ చేసుకుంటే కనుక మనకి ఫ్రెష్ మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. Subscribers, thank you all, thank you for watching.